కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు, అక్కడంతా నీకే అర్థమవుతుంది. ఇదే మంచి టైం అమ్మా. ఆ మధు కొట్టేసిన డబ్బంతా నీ దగ్గరే ఉందన్న నిజం వాడికి చెప్పేసేయ్. దాము, కాస్త మెల్లగా మాట్లాడు. మధు వింటే ప్రాబ్లం అవుతుంది. మధు తేజ ఇంట్లో లేరులే చంద్ర, అది తెలిసే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. సింధు, నా కొడుకు మళ్ళీ నీకు దగ్గరయ్యే రోజు తొందరలోనే ఉంది. ఎప్పుడు చూడు యష్ మారిపోయాడనే భ్రమలో ఎందుకుంటావు? వాడి జన్మలో మారడు. మా సింధు, మళ్ళీ నిన్ను ఏదో ఇబ్బంది పెట్టాలనే ఆఫీస్కి రమ్మని చెప్పినట్టున్నాడు. ఆ మధు కూడా అక్కడే ఉంది కదా, అదే ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. నువ్వేం వెళ్లాల్సిన అవసరం లేదమ్మా, వెళ్ళకు. అబ్బా చంద్ర, నువ్వేంటసలా? సింధు, నేను చెప్తున్నాను, యష్ నిజంగానే మారిపోయాడు. నిజంగా మీ అబ్బాయి మారిపోతే ఎందుకు బయటపడ్డం లేదత్తయ్య? ఆ విషయం మనమే తెలుసుకోవాలి. నువ్వొక పంచే, క్యారేజ్ తీసుకుని వెళ్ళు, అక్కడ వాడితో ప్రేమగా ఉండు. అక్కడ మీరిద్దరే ఉంటారు కాబట్టి వాడే బయటపడతాడు. యష్ మారాడు అని నీకు అనిపిస్తే డబ్బుల గురించి చెప్పేసేయ్, లేదంటే కామ్గా వచ్చేసేయ్, సరేనా? సరే అత్తయ్య. సింధు, నువ్వు వెళ్ళొద్దమ్మా. అదంతా వాళ్ళ ప్లాన్ అమ్మా. వాళ్ళు ఏ ప్లాన్తో అయినా నన్ను పిలిచి ఉండొచ్చు, కానీ నాకు ఇదొక మంచి అవకాశం. ఆఫీస్కి వెళ్ళి ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ సంపాదించాలి. అప్పుడే వాళ్ళకి డబ్బు పంచడానికి వీలవుతుంది. ఈ ఛాన్స్ మిస్ చేసుకోను మావయ్య. వెళ్తాను. తొందరగా రమ్మని చెప్పాను కదా. సింధు ఏంటి ఇంకా రాలేదు? ఇంత టైం అవుతున్నా ఇంకా రావటం లేదేంటి? సింధు వచ్చేసింది. యష్, ఎవరు? క్యారేజ్ తీసుకురమ్మని చెప్పావు కదా, తెచ్చాను. ఓ, వచ్చావా? నేను బయట ఉంటాను, నువ్వు భోజనం చేశాక పిలు, క్యారేజ్ తీసుకుని వెళ్తాను. ఏయ్ సింధు, ఆగు. వడ్డించకుండానే వెళ్ళిపోతున్నావు ఏంటి? సరే, వడ్డిస్తాను. నువ్వు భోంచేసావా? లేదు, ఇంటికి వెళ్ళగానే తింటాను. నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసే తిందాం. ఒకే ప్లేట్ ఉంది, ఇప్పుడు ఇద్దరం తినాలంటే ఎలా? వద్దులే యష్, నువ్వు తినేసే, నేను ఇంటికి వెళ్ళి తింటానులే. ఏ, నాతో కలిసి తినడం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు, ఒకటే ప్లేట్ తెచ్చాను, రెండో ప్లేట్ లేదు కదా, అందుకని ఇంటికి వెళ్ళి తింటానట్టున్నావా? అసలు నీకు బుద్ధుందా? టైంకి తినాలి కదా. పర్లేదులే, ఒకే ప్లేట్లో ఇద్దరం తిందాం.
అత్తయ్య అన్నట్టు నిజంగానే యష్ మారిపోయాడా? ఈ మార్పు నిజమైతే బావుణ్ణు. ఎలా అయినా సరే యష్ మారాడో లేదో అన్నది ఇక్కడే తెలుసుకోవాలి. అయ్యో అయ్యో సారీ యష్. ఇట్స్ ఓకే, వడ్డించు. అలాగే. యష్ మారాడో లేదో అన్నది ఎలా కనిపెట్టాలి? తన ప్లాన్ ఉంటే బాగున్నా. అబ్బా, ఏమైంది సింధు? చేయి నొప్పిగా ఉంది. దేనికి? ఇందాక కార్ డోర్ వేస్తుంటే చూసుకోకుండా వేలు డోర్లో పడి ప్రెస్ అయింది. ఏది చూపించు. బాగా నొప్పిగా ఉందా? సరే, నీకు కూడా నేనే తినిపిస్తానులే. ఆగు, కూర్చో. కూర్చో. తిను. ఏంటలా చూస్తున్నావు? ఓ, నేను నా చేతులతో కలిపి పెడుతున్నానే. ఏదో పొరపాటున స్పూన్ కింద పడిపోయింది కదా, అందుకే నా చేతితో తినిపించాల్సి వస్తుంది. పట్టు. కన్ఫర్మ్గా నిజంగా యష్ మారిపోయాడు. ఆ డబ్బు నా దగ్గరే ఉందని యష్కి చెప్పేయచ్చు. తిను, ఏం ఆలోచిస్తున్నావు? యష్, నీతో ఒక విషయం చెప్పాలి. తర్వాత చెప్పచ్చులే, ముందు నువ్వు తిను. చిన్ను,